దానికి వెళ్ళడం జరిగింది. సో ఆ లక్ష్మీబాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు, ఆవేదన ప్రత్యక్షంగా చూశాం. ఒక రైతు సత్యమ్మ, ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం. భర్త పేరు నరసింహ అనుకుంటా. 4 బోర్లు వేశారు. 4 బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు. బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం. దాదాపు 4 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లా ఒక్కొక్క రైతు, లక్ష్మి అనే రైతు 6 బోర్లు వేశానని, సత్యమ్మ 4 బోర్లు వేశానని, జంకు 9 బోర్లు వేశానని, శివశంకర్ 6 బోర్లు వేశానని, విజయ 4 బోర్లు వేశామని, వేసిన పంటలో బారాన ఎండిపోయింది, చారాన్నే మిగిలింది, అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది. ఇంత జరుగుతూ ఉంటే, పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు. కేసీఆర్ గారు ఉండగా ఒక గుంట కూడా ఎండలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది. మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు. వారం రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. అంటే 3 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టం.